వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లాలోని పల్లెలను స్క్రబ్ టైఫస్ వ్యాధి వణికిస్తోంది. అంతుచిక్కని జ్వరం బారిన పడుతున్నారు జనం. వ్యాధి ముదిరితే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు జిల్లా వాసులు. అసలు స్క్రబ్ టైఫస్ వ్యాధికి కారణమేంటి? జనం ఎందుకు ఇంతలా భయపడిపోతున్నారు? శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరాలు జనాన్ని భయపెడుతున్నాయి. పాజిటివ్ కేసులు నమోదు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు హడలిపోతున్నారు. నల్లిని పోలిన బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి ప్రబలుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. హిరమండలం, అక్రపల్లి, అంబవెల్లిలో ఈ తరహా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రత్యేక వైద్య పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ అవుతోంది. జ్వరం, కాళ్ల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ముందుగా మేలుకోకపోతే చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. చాలా చోట్ల రోగులు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జ్వరం ఎంతకీ తగ్గకపోతే మలేరియా, టైఫాయిడ్, డెంగీ అనే అనుమానంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రబ్ టైఫస్ అనుమానిత ఎలీసా పరీక్ష చేయించుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. అవగాహన లేక సకాలంలో గుర్తించలేకపోవడంతో సమస్య వస్తోందంటున్నారు. స్క్రబ్ టైఫస్ అనేది క్రిమి ఇన్ఫెక్షన్. ఒక మన పురుగు కుడుతుంది. కుట్టినప్పుడు దాని ఫీసెస్లో సంబంధించింది ఏదైనా మన స్కిన్ మీద ఎంటర్ అయ్యి ఆ క్రిమి యొక్క ఫీకల్ మ్యాటర్ ద్వారా మనకి బాడీలోకి ఎంటర్ అవుతుంది, మన శరీరం మీద ఆ కుట్టిన ప్రదేశంలో. సో అది ఎస్చార్ కింద డెవలప్ అవుతుంది. తడి నేలలు, పొదలు, తోటలు, పొలాలు, పశువుల పాకలు, వ్యర్థాలు పోగు చేసే ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. పూర్తి చేతులున్న చొక్కా, ప్యాంట్లు, కాలుకి సాక్సులు, బూట్లు ధరించాలని సూచిస్తున్నారు. ఇళ్లల్లో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉందని వాటిని మార్చాలంటున్నారు. లేదంటే శుభ్రం చేశాకే వాడాలని చెబుతున్నారు. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆరుబయట ఆటలాడే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. కీటకం కుట్టడం వల్ల శరీరం పైన నల్లటి మచ్చ, స్వాబ్ లాగా, దాన్నే బ్లాక్ ఎస్కార్ అని అంటాము. సైంటిఫిక్ టెర్మినాలజీ ప్రకారం దాన్ని ఎస్కార్ అంటాము. దానివల్ల ఆ లక్షణం అనేది కంపల్సరిగా ఉంటుంది ఈ స్క్రబ్ టైఫస్ లో. అందువల్ల ఏంటంటే మనం అది చూసిన వెంటనే దానికి ఇది ట్రీట్మెంట్ అనేది మనకి ఇది అవైలబుల్లో ఉంది. మెయిన్గా డాక్సిసైక్లిన్ అంటారు. అది ఓరల్గా క్యాప్సూల్లో దానికి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అవి ఇచ్చిన వాళ్ళు అందరూ 100% అనేది రికవరీ ఉన్నారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా వాసులను వింత జ్వరాలు వణికిస్తున్నాయి.